శివశక్తులకు భైరవి భైరవులకు హృదయపూర్వక నమస్కారాలు. మైసూర్ దత్తపీఠం తరపున అందులో సేవ చేసి బయటికి వచ్చినటువంటి సంతోష్ గణపాటి ఒక వీడియో చేశాడు, 2 నిమిషాల వీడియో. ఏంటది తమ్మునేలు? సిద్ధ గురువుకు ఆ మాత్రం తెలియదా? పిచ్చోడా, సిద్ధ గురువు అంటేనే సర్వజ్ఞులు. ఇంకా మీ చరిత్రలు మొత్తం బయటకు వస్తాయి. ఎవరెవరైతే ఈ 420 బ్యాచ్ ఏమేమి మాట్లాడుతున్నారో ఇంకా సాయినాథుడు ఎవరిని వదలరు, జగద్గురువుల వారు కూడా వదలరు. ప్రశ్నిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఏం పెట్టావు తమ్మునేలు? సిద్ధ గురువుకు ఆ మాత్రం తెలియదా? మరి దత్తావతారం అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి నీ గణపతి సత్యనారాయణకు ఆ మాత్రం తెలియదా? సాయినాథుడే దత్తుడని ఏం మాట్లాడుతున్నావు? సంతోష్ గణపాటి అజ్ఞాని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చోడా, అసలు నీ గురువు ఎవర్రా? అసలు శిష్యరికం అనేది చేయాలి అంటే ఎటువంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేయాలని లోకం చెప్పింది, మహాత్ములు చెప్పారో తెలుసా నీకు? పిచ్చోడా, శాస్త్రాలు వేదాల దగ్గర ఆగిపోయినటువంటి గురువుల దగ్గర కాదు, సిద్ధ మహాగురువుల దగ్గర, ఆత్మను దర్శించిన వాళ్ళ దగ్గర శిష్యరికం చేయాలి. అది సత్సంప్రదాయం. అసలు నువ్వు ఏ సిద్ధ పురుషుడి దగ్గర శిష్యరికం చేసావురా? పిచ్చోడా, నీవు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవడెవడికి ఏ కౌంటర్స్ ఇస్తున్నావో, ఏమేం మాట్లాడుతున్నావో, నీ జ్ఞానం ఏపాటిది, నీ గణపాటి తత్వం ఏపాటిది అంతా లోకం అబ్జర్వ్ చేస్తుంది. మేము కూడా 100% అబ్జర్వ్ చేస్తున్నాం. సాయినాథుడే దత్తుడని తెలుసుకోలేని అజ్ఞాని అయినటువంటి గణపతి సచ్చిదానందకు నువ్వు సపోర్ట్ మాట్లాడతావా? ఒరే అఘనాపాటి, గణపాటి కాదు నువ్వు, పెట్టుకో, నువ్వు అఘనాపాటివే, గణపాటివి కాదు నువ్వు. పిచ్చోడా, ఎప్పుడో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుల గ్రంథంలో కూడా మాధవ భట్ అనేటటువంటి శిష్యులు తెలియజేసి ఉన్నారు, దత్తుడు మళ్ళీ శ్రీపాద వల్లభుడు నేనే సాయిగా రాబోతున్నాను అని. ఏం గ్రంథాలు చదువుతున్నారా మీరు పిచ్చోళ్ళారా? ఏంటి మీకు తెలిసిన వేద జ్ఞానము, శాస్త్రజ్ఞానం? పిచ్చి బాగా ముదిరింది మీకు. ఆ పిచ్చిని తొలగిస్తాడు ఇంకా సాయినాథుడు, రమణానంద మహారాజ్ ఖచ్చితంగా తొలగిస్తారు. లోకానికి మీ యొక్క బండారం మొత్తం బయట పెడతాం. సిద్ధత్వం లేనటువంటి ఆ గురువులు, ఈ ప్రవచనకారులు, మీరు ఎవడికి ఎవడు ఎప్పుడైనా బిరుదులు ఇచ్చుకోనరా? మీకు మీరు ఇచ్చుకునే బిరుదుల గొప్పతనం ఏంటో లోకానికి అంతా తెలుసు. కనీసము సాయినాథుడే దత్తుడని తెలియనటువంటి అజ్ఞాని అయినటువంటి గణపతి సచ్చిదానందకు నువ్వు సపోర్టు. మళ్ళీ ఎవడెవడు దత్తబంధు, సనాతన దత్తబంధు అని బిరుదులు తీసుకున్నారో వాళ్ళందరికీ వాతలు పెడతాడు షిరిడి సాయినాథులు. గుర్తుపెట్టుకోండి. బాగా మాట్లాడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని. పిచ్చి నా కొడక, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి బాగా ఎక్కువైంది ఆ ప్రవచనకర్తలకు, ఈ విధుశేఖరకు, ఆ గణపతి సచ్చిదానందకు. మీరు సనాతన ధర్మం ఫాలోవర్స్ కాదు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు మీరంతా. దశాబ్దాల కాలం గడిచిపోయింది, కలియుగం ప్రారంభమై. ఎంతమంది మానవాళితోటి మీరు హోమాలు, యజ్ఞాలు, యాగాదులు చేపించారు, యోగులుగా తీర్చిదిద్దారు ఈ ఆమ్నాయ పీఠాధిపతులు, ఈ గణపతి సచ్చిదానంద. బాగా తెలుసుకో, షిరిడి సాయినాథుడు భూమి మీదికి రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ సకల మానవాళికి దొరుకుతుంది బ్రహ్మజ్ఞానం అనే పదము, బ్రహ్మజ్ఞాన మార్గంలో నడవడము అనేటటువంటి విధానము. ఎవడికి చెప్పారా మీరు? ఏమి నేర్పించారా లోకానికి? అన్ని మీ దగ్గర పెట్టుకొని లోకాన్ని ఆగం చేశారు కదరా. దశాబ్దాల కాలం నుంచి గడిచిన యుగాల్లో కృష్ణాలయాలు, రామాలయాలు, దక్షిణామూర్తి ఆలయాలు ఏ విధంగా వెలిశాయో, కలియుగం సాయినాథుడిది. ఖచ్చితంగా సాయి ఆలయాలు వీధి వీధికి, ఊరు ఊరుకు, జిల్లా జిల్లాకు, రాష్ట్రానికి, భూమండలానికి వ్యాప్తిస్తూనే ఉన్నాయి. ఇది లోక విదితమే. మీ ఓర్వలేనితనం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఓర్వలేనితనంతో కుట్రలు స్టార్ట్ చేశారు. ఎంతమంది సిద్ధపురుషులు కీర్తించారు సాయినాథుడిని. పిచ్చినా కొడకల్లారా, ఇటువంటి సర్వజ్ఞత్వం లేని పీఠాధిపతులు
ఈ గణపతి సచ్చిదానంద. కనీసం గణపతి సచ్చిదానందకు రామకృష్ణ పరమహంస హిస్టరీ తెలుసా రా సంతోష్ గణపాటి పిచ్చినా కొడక? ఏమన్నారా సాయిబాబా గురించి? రామకృష్ణ పరమహంస వారు రామకృష్ణ పరమహంస కంటే గొప్పోడా రా ఈ సచ్చిదానంద పిచ్చినా కొడక? ఆశ్రమంలో హత్యలు చేయించడం, ఎయిడ్స్ రోగాలు రావడం, ఆశ్రమంలో పనిచేసిన వాళ్ళందరూ రోడ్ల మీద పడి అలో లక్ష్మణ అని ఆర్తనాదాలు పెట్టడం అన్నీ బయటకు వస్తాయి. మాకు అన్నీ తెలుసు. ఏ పీఠాధిపతి ఎక్కడ పోయి ఏం చేస్తున్నాడు, మీ ప్రవచనకర్తలు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవడి దగ్గర ఎంత డబ్బు తీసుకుంటున్నాడు, డబ్బు కోసం ఎటువంటి పన్నాగాలు వన్నుతున్నారు, అన్నీ బయటకు వస్తాయి. మీరేం మాకు చెప్పక్కర్లేదు. ఇంకా మీ చరిత్రలు మేమే బయట పెడతాం. మీ కవరింగ్ వీడియోలు, కవరింగ్ డైలాగులు ఇకనైనా మానుకోండి. జీసస్ దత్త అని ఎవరిని ఉద్ధరించడానికి గణపతి సచ్చిదానంద పోయి అక్కడ అమెరికాలో పెట్టాడ్రా సంతోష్ గణపాటి? జీసస్ పక్కన హిందూ దేవతలను పెట్టి, స్ఫటిక శివలింగం పక్కన శిలువ, ఆ ముస్లిం చిహ్నము ఇవన్నీ వేసి హిందువులను క్రిస్టియన్లుగా మార్చుదాం అనుకుంటున్నానా, లేకపోతే క్రిస్టియన్లను హిందువులుగా మార్చుదాం అనుకుంటున్నానా? వచ్చేస్తుంది. అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, పోలీసు ఇన్వెస్టిగేషన్. ల్యాండ్ కబ్జాలు, కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ బయటకు వస్తాయి. ఎవడెవడు సనాతన దత్త బంధు అని సాయినాథుడి మీద 420 బ్యాచ్ మాట్లాడితే వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చాడు ఈ గణపతి సచ్చిదానంద. అందరికీ ఉంటాయి వాతలు కోతలు, గుర్తుపెట్టుకోండి. మీ పిచ్చి అవార్డులు, మీరు మీ పిచ్చి కవరింగ్ వీడియోలు మానుకోండి. ఇంకనైనా సాయి భక్తులు, సాయి బంధువులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. చూసారా సాయి బంధువులారా, ఇటువంటి వాళ్ళంతా లోకంలో ఉన్నారు. సాయినాథుడి యొక్క ఘనతను ఓర్చుకోలేని సాయి ద్వేషులు వీళ్ళంతా. వీళ్ళందరికీ కూడా దక్ష ప్రజాపతికి పట్టిన గతే పడుతుంది. సాయి మీద ద్వేషంతో అజ్ఞాన ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఆభాసు పాలవుతారు. భగవంతుడి ఆగ్రహానికి, సాయి ఆగ్రహానికి గురవుతారు. సాయి బంధువులారా, ఇటువంటి ఘనపాటీలు, ఆ శ్రీకాంత్ శర్మ, తర్వాత ఇటువంటి గంగాధర శాస్త్రి, ఈ సామవేదము, ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే పబ్లిక్లో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఫోటోలు తీసి బయటపడేయండి. వాళ్ళ ప్రవచనాలు కూడా ఎవరు వినకండి. సాయి ఆగ్రహానికి గురవుతారు. సాయి అంటే కలియుగం, కలియుగం అంటే సాయి, సనాతనం అంటే సాయి, సాయి అంటే సనాతనం, శివుడే సాయి, సాయే శివుడు. ఇది లోకం ఆల్రెడీ నడుస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. ఈ ఓర్వలేని వాళ్ళను పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. సాయినాథుడి ఆగ్రహానికి గురి కాకూడదు మా సాయి బంధువులందరూ. ఈ పీఠాధిపతులు, ఈ మైసూర్ దత్తపీఠము మొత్తం అన్ని ఫోటోలు తీసి బయటపడేయండి. సాయినాథుల భక్తులందరికీ ఇది నా యొక్క స్పెషల్ విన్నపం. ఓం సాయిరామ్.